అందరికీ నమస్తే. శ్రీ కల్కి అమ్మా భగవాన్ శరణం. మనందరికీ శ్రీ అమ్మా భగవాన్ ప్రసాదిస్తున్న మహద్భాగ్యం జూన్ నెలలో జరుగుతున్న శ్రీ పరమకరుణ పరంజ్యోతి అమ్మా భగవాన్ల సకలైశ్వర్య సహస్రనామ హోమం. ఈ యొక్క సహస్రనామ హోమంలో శ్రీ అమ్మా భగవాన్లు మనకు 21 వరాలను ప్రసాదిస్తారు. అఖండ ఐశ్వర్య చైతన్యాన్ని ప్రసాదిస్తారు మరియు ప్రార్థనా శక్తిని, దీక్షాశక్తిని కూడా ప్రసాదిస్తారు మరియు అంతర్యామినిగా జాగృతి అవుతారు. ఇంతటి అనుగ్రహం అమ్మా భగవాన్లు మనకు ప్రసాదిస్తున్నప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం మన బాధ్యత. మన శరీరాన్ని, మన మనస్సుని, మన హృదయాన్ని, మన చైతన్యాన్ని, మన ఇల్లు వాకిలి అన్నిటినీ మనం సిద్ధం చేసుకోవాలి. అలాగా మనం సిద్ధం చేసుకోవటానికి మే 25వ తారీఖు నుండి మనము సకలైశ్వర్య సహస్రనామ హోమం పూజోత్సవంలో పాల్గొంటాం. ఈ పూజోత్సవంలో మనం పరమకరుణ పరంజ్యోతి ఐశ్వర్య అమ్మా భగవాన్ల కుంచాన్ని పెడతాము, ఐశ్వర్య దీపాన్ని కూడా పెడతాం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఐశ్వర్య కుంచం తయారు చేసుకోవడానికి కావలసిన సామాను: మంచి ముత్యాలు 2 గురువింద గింజలు, 2 తామర గింజలు, 2 పగడాలు, 3 లేక 5 లక్ష్మీ గవ్వలు, 3 లేక 5 గోమతి చక్రాలు, 1 లేదా 5 రూపాయల నాణాలు 10, పచ్చకర్పూరం కొద్దిగా, వెండి పువ్వులు 2, బంగారం పువ్వులు 2, శ్రీఫలం, ఐశ్వర్య కుంచానికి తగినంత బియ్యము, పసుపు, కుంకుమ. ఐశ్వర్య కొంచెం వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని అమర్చుకోవచ్చు. ఐశ్వర్య కుంచాన్ని పసుపు రాసి, గంధం పెట్టి, బొట్లు పెట్టి ముందుగా ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి. అలంకరించుకోవడానికి కావలసినటువంటి కొద్దిగా పువ్వులు, ఒక పూదండ. ఒక పళ్ళెల్లో 3 సార్లు పసుపు వేసుకుని, మూడు సార్లు కుంకుమ వేసుకుని, కొద్దిగా దానిపైన బియ్యం వేసుకుని, నిండుగా ప్లేట్లో బియ్యం వేసిన తర్వాత నాణాలతోటి ఈ రకంగా అష్టదళ పద్మంలాగా అమర్చుకోవాలి. దానిపైన ఐశ్వర్య కొంచాన్ని ఉంచి 3 సార్లు బియ్యం వేసుకుని, 2 ముత్యాలు, 2 గురువింద గింజలు, 2 పగడాలు, 2 గవ్వలు, 2 గోమతి చక్రాలు, తామర గింజలు, ముద్ద కర్పూరం కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని నిండుగా బియ్యంతో నింపుకోవాలి. ఇలా నింపుకున్న దాని మీద వెండి పువ్వుల్ని బంగారం పువ్వులతో అమర్చుకోవాలి. పసుపు కుంకాన్ని కొద్దిగా పైన వేయాలి. ఈ విధంగా ఐశ్వర్య కుంచాన్ని తయారు చేసుకుని కొంచెం చుట్టూ పూల దండలతోటి, పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఈ విధంగా మే 25వ తారీఖుకి లక్ష్మీ కుంచాన్ని అమర్చుకుని ఉండవలను. ఆ రోజు పూజను అద్భుతంగా జరుపుకుందాం. ఆ పూజ యొక్క ఫలం మన అందరి జీవితాల్లో ఉండాలని, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని
ఐశ్వర్య ప్రదాత శ్రీ కల్కి అమ్మా భగవాన్ ప్రార్థిస్తూ నమస్తే శ్రీ కల్కి అమ్మా భగవాన్ శరణం.